వీటితో పాటు చేసిన సర్వేలు ప్రతి ఫామ్ని ఆల్రెడీ కంప్యూటర్లో క్రోడీకరించడం జరుగుతుంది. ఇదంతా కూడా అనుకున్న పద్ధతి ప్రకారమే ఈ నెల చివరిలోపు అంటే 30th లోపే ఈ ఎంటైర్ కార్యక్రమం పూర్తి కాబోతుంది. దీని తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందో, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ల కోసం, అన్ని సామాజిక వర్గాల కోసం ఏదైతే బ్యాలెన్స్ చేయాలని ఆలోచన ఉందో, ఈ సర్వే తర్వాత తప్పకుండా మా నాయకులు, ఈనాడు లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ సమాజాన్ని స్కాన్ చేస్తే తప్ప భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ 2024 సర్వే దేశానికి ఒక మోడల్గా, రోల్ మోడల్గా ఈ సర్వే జరుగుతుంది. అనేక మేధావులు, విద్యావేత్తలు, అనేక కుల సంఘాలు కూడా మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మాట్లాడింది మీరు చూశారు. అనేక సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ సూచనలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని వారు పూర్తిగా హర్షిస్తున్నారు. ఏదైతే ఈనాడు ఈ సర్వే జరుగుతుందో ఈ సర్వేని సైంటిఫిక్ గా జరుగుతుంది అని హర్షిస్తున్నారు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఎలానైతే హర్షిస్తున్నారో మేధావులు, అనేక కుల సంఘాలు, విద్యావేత్తలు వారి వారి సూచనలు ఇస్తూ సక్రమైన మార్గంలో, రైట్ వేలో ఈ సర్వే జరుగుతుంది అనే దానికి కౌంటర్గా ప్రతిపక్షం వారు కూడా ఈ సర్వే అంతా ఒక బోగస్, ఈ సర్వే మీ ఆస్తుల్ని దోచుకోవడానికనో ఇతరత్రో అని రాజకీయ లబ్ధి కోసం వారి ఉనికికి ప్రమాదం అయింది అనే ఆలోచనతో వారి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ తరుణంలో దాని మీద ఒక రాజకీయ రంగు, ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏదైనా విమర్శించవచ్చు, ఏది విమర్శించినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా దాన్ని కూడా తప్పు పడుతూ ఏదైతే ఈ సర్వే జరిగే ప్రాంతాల్లో దురుద్దేశపూరితంగా వాంటెడ్లీ ఈ సర్వే మీద అనేక ఆరోపణలు చేస్తూ ఈ సర్వే అయితే భవిష్యత్తులో మీకు రావాల్సిన స్కీమ్స్, మీకొచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే బెనిఫిట్స్ అన్నీ మీరు మిస్ అవుతారు అని ఒక గ్లోబల్ ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ప్రజలంతా దీన్ని గమనించాలి. ప్రజలంతా దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ సర్వే వల్ల ఏ ఒక్కళ్ళకి ఏ రకమైన స్కీమ్కి ఇబ్బంది కలగదు. మీకొచ్చే స్కీములు, మీకేవైతే ఎలిజిబుల్ ఉన్న స్కీములు తప్పకుండా ఈ సర్వే వలన మీరు ఫోర్గో అయ్యేది ఉండదు అని చెప్పటానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్లోకి నేను రావటం జరిగింది. కాబట్టి ప్రతి ప్రాంతంలో ఉండే పౌరులు మీ ఇంటి దగ్గర కానీ మీరు ఎక్కడుంటే అక్కడ, మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మీ పేరుని, మీ కుటుంబాన్ని ఈ సర్వేలో మీరు కూడా పాల్గొని నమోదా చేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరినీ కోరుతున్నాను.